వినాయకుడు అంటే ఇష్టం ఉండని వారు ఎవరు ఉండరు. ఏ పూజ చేసినా సరే, ఏ కార్యక్రమం ప్రారంభించినా సరే, ముందుగా వినాయకునికి పూజ చేసే మనం కార్యక్రమం ప్రారంభిస్తాం. అయితే వినాయకుడికి ప్రపంచవ్యాప్తంగా అనేక వేల దేవాలయాలు ఉన్నాయి. కానీ విశాఖపట్నంలోని కలెక్టర్ ఆఫీస్ సమీపంలో ఉన్న బెల్లం వినాయకుడికి మాత్రం ప్రత్యేకత ఉంది. ఎవరికైనా తమ కోరికలు నెరవేరాలంటే వారికి తగ్గట్టుగా కూడా బెల్లంని దేవుడికి నైవేద్యంగా వినాయకుడి నైవేద్యంగా పెట్టడం అనేది ఇక్కడ ఒక రకమైన సాంప్రదాయం. అసలు ఈ బెల్లం వినాయకుడి ప్రత్యేకత ఏంటి అనే దానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ గారు ఉన్నారు. స్వామి, ఈ బెల్ల వినాయకుడి తలకు ప్రత్యేకత ఏంటి? ప్రపంచవ్యాప్తంగా చాలా వేల కొలది వినాయకుడి ఆలయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక దగ్గర బెల్ల వినాయకుడు ఉన్నాడు. ఈ విశిష్టత ఏంటి ఆలయం? గణపతిగం భవామహే కవింకవైనామస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్ నోతిభిస్కేద సాధనం శ్రీ ఆనంద గణపతి స్వామినే నమః. ఈ దేవాలయం సాక్షాత్ చంద్రప్రతిష్ఠ దేవాలయం. చోళరాజులు కట్టారు దేవాలయాన్ని. స్వామి భక్తులకు ఏ విఘ్నాలు లేకుండా వారు అనుకున్న పని నెరవేర్చి వారికి ఆనందాన్ని ఇవ్వాలని ఆనంద గణపతిగా చంద్రుడు స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. అయితే గణపతులు అనేక రకాలుగా మనం గణపతిని ఆరాధన చేస్తూ ఉంటాం. క్షిప్ర గణపతిని, హేరంబ గణపతిని, విద్యా గణపతిని, షోడశ గణపతులుగా ఉన్న శాస్త్రం అనేక గణపతులుగా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకత స్వామివారు ప్రత్యేకంగా దక్షిణ భాగంగా అంటే స్వామివారి యొక్క తొండము పూర్తిగా కుడివైపుగా తిరిగి ఉంటుంది. ఇలాగ ఉన్న మూర్తిని ఆరాధించడం వల్ల సర్వకార్యములు స్వామివారు సిద్ధింపజేస్తారని శాస్త్రము. భక్తులకు ఏ విఘ్నము లేకుండా వారు అనుకున్న పని నెరవేర్చి వారికి ఆనందాన్ని ఇవ్వాలని ఆనంద గణపతిగా చంద్రుడు ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. అయితే ఇక్కడ గణపతి ప్రత్యేకత స్వామివారు అనేక రూపాలుగా అనేక విఘ్నాలు తొలగించి భక్తులకి ఏ విఘ్నము లేకుండా వారికి సంతోషాన్ని ఎలా ఇస్తున్నాడో భగవంతుడికి అనేక రకాలుగా ఆరాధనలు నివేదనలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి గణపతి ప్రత్యేకత కుడివైపు తండంతో ఉండడమే కాకుండా స్వామివారి ప్రత్యేకత బెల్లం గణపతిగా ప్రసిద్ధిలోకి వచ్చింది. స్వామివారికి ఏదైనా ఒక సంకల్పం అనుకుని ఆ సంకల్పం సిద్ధింపజేస్తే తన శక్తియానుసారంగా బెల్లం ఇవ్వడం ఇక్కడ పూర్వం నుంచి వస్తున్నది. అయితే బెల్లమే ఎందుకు నివేదన చేస్తారు అంటే ఆది పూజ్యో గణాధిప అంటే ఆదిగా అంటే మొదటగా గణపతి పూజతో మొదలు పెడతాము. ఏ భగవంతుడికైనా స్వామివారికి ఇష్టమైన నివేదన చేయడం మన సాంప్రదాయం, మన పూర్వం నుంచి వస్తున్నది. అదే గణపతికి వచ్చేసరికి సర్వసాధారణంగా మన ఇంట్లో ఏ వ్రతమో, ఏ వివాహమో, ఏ శుభకార్యం తలపెట్టినప్పటికీ కూడా ప్రథమంగా గణపతి పూజతో ప్రారంభిస్తాం. గణపతి సులభంగా భక్తుల్ని అనుగ్రహిస్తాడు. ఏ రకంగా అంటే ఏ పంచపక్ష ప్రమాణాలు అంటే స్వామివారికి అనేక కొబ్బరికాయలు కానీ అరటిపళ్ళు కానీ నివేదన చేయక్కర్లేదు. ఇంట్లో గణపతికైనా మనం బెల్లం పెట్టి నివేదన చేసి నా పనిని ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేయమని ఎలా మనం కోరుతామో ఇక్కడ స్వామివారు భక్తులకు ఏ ఆటంకాలు లేకుండా భక్తులకు ఆనందాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆయనకి ప్రీతైన బెల్లమే నివేదన చేయడము పూర్వకాలం నుంచి వస్తున్నది. అందుకని ఇక్కడ స్వామివారిని బెల్లం గణపతిగా పిలుస్తారు. అసలు పేరు ఆనంద గణపతి. శిరస్సు వంచి మనసులో వారి మనోభీష్టాన్ని చెప్పుకుని వారి మనోభీష్టం తీరడం వెంటనే వారి శక్తానుసారంగా స్వామికి ప్రీతైన బెల్లం నివేదన చేయడం పూర్వం నుంచి వస్తున్నది. అందుకనే బెల్లం గణపతిగా ప్రసిద్ధిలోకి వచ్చాడు స్వామి. ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు? ఎక్కువగా తెలంగాణ, మహారాష్ట్ర, ఎక్కువగా తెలంగాణ, ఢిల్లీ నుంచి ఎక్కువగా వచ్చే భక్తులు ఎక్కువగా ఉన్నారని మన ఆంధ్రప్రదేశ్ 4 మూలల నుంచి కూడా ఎక్కువగా భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసి వారి యొక్క మనోభీష్టాలని నెరవేర్చుకుని వెళ్తూ ఉంటారండి. ఇక్కడ ఈ ఆలయ విశిష్ట ఎలాగ వెలిసింది? ఏమైనా చరిత్ర ఉందా స్వామి? అది 11వ శతాబ్దంలోదండి. ఈ దేవాలయానికి ఎదురుకుండా సముద్ర గర్భంలో అసలు వైశాఖేశ్వరుడు అన్నది సముద్రంలో ఉన్నది. కాలక్రమేణా సముద్రుడు ముందుకు రావడం చంద్రుడు గమనించి చంద్రుడు తపస్సుకు మెచ్చి స్వామివారు ఇక్కడ ఈశ్వరుడు స్వయంభూగా వెలిశారు. ఈశ్వరుని వైశాఖేశ్వరుడు అన్న నామధేయంతోనే అర్చనాది కర్తువులని జరుగుతాయి. ఆ తర్వాత చంద్రుడే గణపతి, అమ్మవారు, సూర్యనారాయణమూర్తి, నంది 4 కూడా స్వయంగా చంద్ర ప్రతిష్టాపన చేశారండి. స్వామి, ఇప్పుడు ఈ ఏ రోజు ప్రత్యేకమైన రోజు ఇక్కడ స్వామివారికి? ప్రత్యేకంగా బుధవారము సంకష్టహార చతుర్థి విశేషంగా చేస్తారండి. నవరాత్రులు కూడా ఉత్సవాది కార్యక్రమాల్లో విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఎటువంటి పూజలు జరుగుతుంటాయి తెల్లవారు నుంచి స్వామివారికి? స్వామివారికి ప్రాతకాలం 6:30కు స్వామివారికి ఉదయాన్నే అభిషేకం ఉంటుంది, పంచామృత అభిషేకం. తర్వాత ఎవరు వచ్చినా సరే స్వామివారి అర్చనాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. మొత్తం చూస్తే ఆనంద గణపతిగా ఈ స్వామివారిని అంటారు. అందుకే ఇక్కడ స్వామివారికి బెల్లం నైవేద్యం అనేది కూడా కొన్ని శతాబ్దాలుగా, వేల సంవత్సరాలుగా ఇక్కడ సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. సముద్రం నుంచి ఉద్భవించిన వైశాఖి అంటే ఎదురుగా ఉన్న సముద్రం నుంచి చంద్రుడి ద్వారా ఇక్కడ వినాయకుడు ఉద్భవించాడు అనేది కూడా ఒక చరిత్ర ఉంది. చోళరాజుల కాలంలో
ఇక్కడ వినాయకుడిని ఆలయాన్ని ప్రతిష్ఠించారనేది కూడా ఒక చరిత్ర. మొత్తం మీద చూస్తే ఎవరికైనా ఏదైనా మనసులో కోరికలు ఉండి స్వామివారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకొని ఇక్కడ బెల్లం నైవేద్యంగా పెడితే వారందరి కోరికలు తీరుతాయి అనేది కూడా పూర్వం నుంచి వస్తున్న ఒక రకమైన నమ్మకం. ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులు కూడా ఇక్కడ మన రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూల నుంచి, ఢిల్లీ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా నిత్యం వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారని కూడా స్వామివారు చెప్తున్నారు. మరోవైపు చూస్తే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకి కూడా ఇక్కడ నిత్యం కూడా స్వామివారికి ముఖ్యంగా చూస్తే బుధవారం అనేది ఒక ప్రత్యేకమైన రోజు. బుధవారం సాధారణ రోజుల కంటే బుధవారం నాడు కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అనేది కూడా నిత్యం జరుగుతున్న ప్రక్రియ. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రత్యేకమైన కైంకర్యాలు కూడా స్వామివారికి జరుగుతూ ఉంటాయనేది కూడా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు సూర్యతో రాము, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.